రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్నగర్ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు తెలిపారు. జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో వ్యవసాయ పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 3 క్వింటాళ్ల 20 కేజీల నకిలీ BT3 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నుండి దిగుమతి చేసుకుని అక్రమంగా పత్తి విత్తనాలను నిల్వ ఉంచి రైతులకు అంటగట్టాలని చూసిన ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అనే 2 వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పారు. బోత్ టీమ్స్ కలిసి గోప్లాపూర్ గ్రామం జడ్చర్ల మండలంలో ఇట్లా కల్తీ పత్తి విత్తనాలు అమ్ముతున్న సమాచారం మేరకు రైడ్ చేయగా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర మరియు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నియర్లీ 320 కేజెస్ పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది. వీటి విలువ అందాజా 3.5 లక్షల వరకు ఉంటుంది. సో వాటిని సీజ్ చేసి తీసుకొచ్చాము. తర్వాత వాటిని టెస్ట్ ల్యాబ్కు పంపించి పంపించడం జరిగింది. దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు సహకారంతో ఇది చేయడం జరిగింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడం కోసము కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్ గా ఒక 15 మండల్ టీమ్స్ మరియు ఒక డిస్ట్రిక్ట్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సిఐలు, ఎస్ఐలు మరియు అగ్రికల్చర్ AEOs అంతా సంయుక్తంగా కలిసి అరికట్టడం కోసం